ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైశాఖ పౌర్ణమి మనకి మే 12 అంటే ఆల్రెడీ మొదలైపోయింది. 12వ తారీఖు వైశాఖ పౌర్ణమి. ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా సరే వైశాఖ పౌర్ణమి వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిహారాలు చేస్తే మనకి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలి. ప్రతి పౌర్ణమి లక్ష్మీదేవి యొక్క శక్తి ఉంటుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు జన్మించాడు, జ్ఞానోదయం పొంది మహా నిర్యాణం చెందాడని నమ్ముతారు. ఇప్పుడు ఈరోజు చాలా శక్తివంతమైన సమయం. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తాడని కూడా కూర్మ పురాణం చెప్తుంది. అంటే చాలామందికి తెలియదు, పురాణాల్లో చాలా విషయాలు ఉంటాయి. అలాగే అన్నమాచార్యులు వారు కూడా వైశాఖ పౌర్ణమి రోజునే జన్మించారు. అలాగే ఈరోజు చేసే దాన ధర్మాలకి, ధార్మిక కార్యక్రమాలకి గొప్ప పుణ్యం లభిస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే అసలు మనం ఏం చేయాలి? చాలామందికి అనుమానం ఉంటుంది. పుణ్యనది స్నానం. వైశాఖ పౌర్ణమి రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఒకవేళ మా దగ్గర పవిత్ర నదులు లేవండి అనేవారు, మీరు మీ ఇంటిలో స్నానం చేసేటప్పుడు గంగా జలాన్ని కలుపుకొని రేపు ఒక్కరోజు స్నానం చేయండి. సకల పాపాలు తొలగిపోతాయి. ఇది శాస్త్రం చెప్తున్నమాట. మీకు ఇంకా అవకాశం ఉంటే దగ్గరలో సముద్రం ఉంటే కనుక సముద్ర స్నానం చేయండి, విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఏ పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయాలి. ఈ రోజున మీరు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా విష్ణు నామాన్ని జపించండి, విష్ణు సహస్రనామాన్నైనా పారాయణ చేయండి. అలాగే వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. అలాగే సంపత్ గౌరి వ్రతం కూడా చేసుకోండి. మీకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. సంపత్ గౌరి వ్రతం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు, అంటే ఈ పసుపుని చిన్న గౌరీదేవిని చేసి ముత్తైదువులకి వాయనంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ముత్తైదువులందరికీ కూడా ఆయుష్ పెరుగుతుంది. తులసి పూజ ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో తులసి కోటకు శుభ్రం చేసి పూజ చేయండి, పుణ్యం కలుగుతుంది. తులసి మొక్క దగ్గర ఆవుని దీపం వెలిగించండి. ఒకవేళ ఇది కూడా చేయలేకపోయారు, దీపారాధన చేయండి. ఈ పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి రోజు ప్రధానంగా మీ ఇంటి ద్వారం దగ్గర, తులసి మొక్క దగ్గర, పూజా గదిలో, వంట గదిలో దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీరు అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. ఇది తేలికైన పరిహారం. అలాగే మనకి చాలామంది బుద్ధుని ఆరాధించేవారు కూడా ఉంటారు. వాళ్ళు బౌద్ధ మతం ఆచరించేవారు ఈ రోజున పతాకం ఎగరవేస్తారు, బౌద్ధ పతాకాన్ని ఎగరవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని దర్శనం చేసుకుంటారు, బౌద్ధ స్తూపం దగ్గర ప్రార్థన చేస్తారు. అలాగే బోధి వృక్షం, మర్రి చెట్టు దగ్గర పూజ చేస్తారు. ఇవి చాలామందికి మర్రి చెట్టు దగ్గర కొంతమంది చేస్తారు, కొంతమంది రావి చెట్టు దగ్గర కూడా చేస్తారు. ఇది అద్భుతమైన ఫలితాన్ని కలగజేయడానికి. మరి ఇంకేం చేయొచ్చు? దాన ధర్మాలు, అన్నదానం చేయటం, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం కూడా అత్యంత అద్భుతమైన పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం, అలాగే ఈ వేసవకాలంలో గొడుగు, చెప్పులు, నీటి కుండ ఈ దానం చేయడం వల్ల విపరీతమైన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే లక్ష్మీదేవి, అంటే మీరు ఎక్కడైనా సరే లక్ష్మీదేవి ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ రేపు చీపిరి దానం ఇవ్వండి. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి చీపిరి దానం చేయడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు అంటే అన్ని విషయాల్లోనూ డబ్బుకు సంబంధించి. అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే లక్ష్మీదేవికి 11 పశువు కొమ్ముల్ని సమర్పించి మరుసటి రోజు అంటే మంగళవారం నాడు వాటిని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా నైవేద్యంగా లక్ష్మీదేవికి పాయసం వండి సమర్పించండి. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇక్కడ నియమాలు ఏమైతే ఉన్నాయో చెప్తాను. హింసని ప్రేరేపించే విషయాలు అంటే మద్యము, మాంసము, సిగరెట్టు ఇలాంటివి తీసుకోకూడదు. మద్యము, మాంసము, సిగరెట్ లాంటివి తీసుకోకూడదు. అలాగే పశువులకి, పక్షులకి
జంతువులకి, పురుగులకి, వీటికి ఏ వాటిని కూడా ఆ రోజు వాటిని హింసించకూడదు. అలాగే పంజరంలో బంధించి ఉన్న పక్షుల్ని స్వేచ్ఛగా వదిలేయటం వల్ల కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ పనులు చేయటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో చెప్తాను. సుఖము, సంతోషము, ఐశ్వర్యము, పుణ్యం కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు తాంత్రిక పరిహారాలు చెప్తాను. తాంత్రికంగా ఏం చేస్తే ఇది వైదికంలో ఉన్న పరిహారాలు. నెక్స్ట్ వీడియోలో మీకు తాంత్రిక పరిహారాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.